అయిందా లేదా ముఖ్యం కాదు, క్రీస్తు నిజంగా మనలో జన్మించాడా లేదా అన్నది ముఖ్యం. క్రిస్మస్ అని క్రీస్తు జన్మను జ్ఞాపకం చేసుకుంటున్న మనము మన జీవితంలో నిజంగా ఆయనని కలిగి బ్రతుకుతున్నామా? ఆయనని కలిగి బ్రతుకుతున్నామా? ఇస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? యేసు లేకపోతే నీకు ఎంత ఉన్నా సున్నా. గట్టిగా చెప్పండి. నేను నీకు జయాన్ని ఇస్తా, నేను నీకు సహాయాన్ని ఇస్తా, నేను నిన్ను శత్రువు నుండి విడిపిస్తా. నువ్వు ఏమన్నా అడిగి చూడు, ఫ్రమ్ ది ఈస్ట్ టు వెస్ట్ అప్ టు డౌన్, ఏమన్నా అడిగి చూడు. నువ్వు ఏమన్నా అడుగు, ఒక రుజువు అడుగు, నేను నీకు సహాయం చేస్తాననే రుజువు ఇస్తాను. నువ్వు ఏది అడిగినా చాలు, నేను జరిగించి చూపిస్తాను. నువ్వు నమ్ము, నేను నీకు సహాయం చేస్తాను. నేను దేవుని శోధించదలుచుకుంటలేదంటాడు. ఏంటంట? దేవుడు అంటాడు, నన్ను అడిగయ్యా, నీకు రుజువు చూపిస్తాను, నీ తోడుంటాను, నీకు జయంనిస్తాను, నీకు సహాయం చేస్తానని చెప్తే ఆ రాజు అంటున్నాడు, నో థ్యాంక్స్, నేను మంచోడిని, నేను దేవుడిని ఏం టెస్ట్ చేయను. అవునా? ఆ మాట వింటాను మనకు అనిపిస్తాం, అబ్బా ఎంత విశ్వాసం, అబ్బా దేవుడిని శోధించాడంట. కానీ వాస్తవానికి ఏంటి? ఆయన ముందే ఆల్టర్నేటివ్ ప్లాన్ వేసుకున్నాడు. దేవా, నిన్ను నమ్ముతాం ఏంటో సరే, కానీ నువ్వు నమ్మితే నువ్వు సాయం చేస్తావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సడన్గా వస్తావో రావో నాకు తెలియదు, కానీ అందుకని నేను అస్సిరియడు దగ్గరికి పోయాను, వాడితో నేను డీల్ మాట్లాడుకున్నాను, వాడు నాకు సహాయం చేస్తాడు, అస్సిరియా నాతో కలిస్తే చాలు, షూర్గా నేను కొట్టి చంపేస్తాను.